శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ధనుస్సు రాశి వారి దశ తిరగబోతోంది. జూలై 31 లోపు ఈ రాశి వారికి జరగబోయేది ఇదే. ఊహించని రూపంలో అదృష్టవంతులు కాబోతున్నారు. వీరి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అదృష్ట సమయాన్ని పొందబోతున్నారు. కానీ ఈ రెండు విషయాల్లో జాగ్రత్త వహించక తప్పదు. అయితే ఈ రాశి వారికి జూలై 31 లోపు జరగబోయేది ఏమిటి? జూలై 31 లోపు ఈ రాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందబోతున్నారు? అలాగే ఏ రెండు విషయాలు జాగ్రత్త పాటించాలి అనే విషయాలతో పాటుగా వీరి జీవితంలో ఉన్నత ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారి జీవితంలో ఇప్పటి వరకు జరగని ఎన్నో కీలక మార్పులు జూలై 31 లోపు జరగబోతున్నాయి. వీరి జీవితంలో శుభగడియలు పొందబోతున్నారు. జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తీరనున్నాయి. అయితే ఈ రాశి వారికి జూలై 31 లోపు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, విద్య, వివాహ, ఆరోగ్య, ఆర్థిక పరంగా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారో తెలుసుకుందాం. ఈ రాశి వారు జూలై 31 లోపు వ్యాపార పరంగా అనుకూల ఫలితాలని పొందనున్నారు. వ్యాపారంలో ఊహించని రీతిలో భారీగా ధనలాభాన్ని పొందనున్నారు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి పెట్టుబడులకు ఎటువంటి లోటు ఉండదు. పెట్టుబడి కోసం వీరు బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి రుణాలను సులభంగా పొందగలుగుతారు. అయితే పెట్టుబడి విషయంలో, ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల విషయంలో తగిన జాగ్రత్తలను పాటించాలి. అలాగే వ్యాపారాలను విదేశాలకు విస్తరించాలన్న ప్రయత్నాలు ఫలించనున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు రానున్నాయి. అలాగే బంగారం, విద్యా సంస్థల పరంగా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే చేతి వృత్తుల వారికి ఈ సమయం అనుకూలంగా మారనుంది. వృత్తిపరమైన మెరుగుదల కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే వీరు పనిచేసే సంస్థల నుండి వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే ఇప్పటి వరకు వీరి సహా ఉద్యోగులపై అధికారులకు మధ్య ఉన్న మాట పట్టింపులు అన్నీ కూడా తొలగిపోయి వృత్తిపరంగా అభివృద్ధి చెందుతారు. ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేసేవారు ఆశించిన రీతిలో ప్రమోషన్లను, బదిలీలను పొందే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించనున్నాయి. మీ అర్హతకు తగినటువంటి ఉద్యోగాన్ని పొందనున్నారు. జూలై 31 లోపు వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా భవిష్యత్తు అవసరాల కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యంగా రానున్న సమయంలో ఈ రాశి వారు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా ఎప్పటి నుంచో వాయిదాలో పడి ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయనున్నారు. విదేశీ పెట్టుబడులకు సంబంధించి, అలాగే ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించి ఏవైనా పనులు వాయిదా పడి ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తి కానున్నాయి. ఈ రాశి వారికి జూలై 31 లోపు విద్యాపరంగా చాలా బాగుంటుంది. విద్యార్థులు నూతన విద్యా అవకాశాలని పొందబోతున్నారు. అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలని పొందబోతున్నారు. అయితే ఈ సమయంలో విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం అధికంగా పడే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీరిని గమనిస్తూ ఉండడం మంచిది. అలాగే రాజకీయ నాయకులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ఉన్నత అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. ఇది మీ రాజకీయ భవిష్యత్తుకు బాటగా మారుతుంది. కళాకారులు ఎన్నో నూతన అవకాశాలు పొందబోతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో గొప్ప పేరును సంపాదించుకోగలుగుతారు. క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం బాటగా పయనిస్తారు. ఈ రాశి వారు కుటుంబ పరంగా శుభ ఫలితాలను పొందనున్నారు. ముఖ్యంగా కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా మారనుంది. వీరి బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను పొందుతారు. అలాగే కుటుంబ పరంగా విందు, వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలు సందర్శనం వంటివి చేస్తారు. అయితే ఈ రాశి వారు ప్రేమ వ్యవహారాల వల్ల కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ఈ రాశి వారికి జూలై 31 లోపు వైవాహిక జీవిత పరంగా శుభ ఫలితాలను పొందుతారు. వీరికి వీరి జీవిత భాగస్వామికి మధ్య ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. అలాగే వీరి జీవిత భాగస్వామి నుండి వీరు వ్యాపార పరంగా, కుటుంబ పరంగా మంచి మద్దతును పొందుతారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి రానున్న సమయం చాలా అనుకూలంగా మారి వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి. సంతానపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఈ సమయంలో సంతానం ఆరోగ్యం పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి
తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, అలాగే ఈ సమయంలో గర్భం దాల్చినటువంటి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. లేదంటే కొన్ని సందర్భాల్లో ఊహించని బాధను అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశి వారికి ఆర్థికంగా ఊహించని రీతిలో భారీగా ధనాన్ని లాభంగా పొందనున్నారు. వీరికి జీవిత భాగస్వామి వైపు నుండి, అలాగే స్థిరాస్తుల నుండి అధిక మొత్తంలో ధనాన్ని పొందనున్నారు. అలాగే వ్యాపార పరంగా కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, ఈ రాశి వారికి రానున్న సమయంలో గ్రహాల యొక్క అనుకూలతల వల్ల ఊహించని రీతిలో ధనాన్ని లాభంగా పొందనున్నారు. ముఖ్యంగా విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారికి ఊహించని రీతిలో భారీగా ధనలాభం రానుంది. కాబట్టి ఈ రాశి వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఈ సమయంలో తీరనున్నాయి. అయితే విందు వినోదాలు, ప్రయాణాల కారణంగా అధికంగా ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొత్త విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీరికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలని పొందనున్నారు. వీరికి ఉన్నటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తీరనున్నాయి. అయితే బీపీ, షుగర్, థైరాయిడ్, కీళ్ళ నొప్పులు వంటివి తరచుగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆహారపు నియమాలను పాటించాలి. అలాగే పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా ప్రతిరోజు వ్యాయామం చేయడం, మెడిటేషన్ వంటివి చేయాలి. అయితే ఈ రాశి వారు జూలై 31 లోపు ఏ 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే వీరు ఈ సమయంలో విందు వినోదాలకు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఈ రాశి వారు ఏదైనా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైనా వీరిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే అక్కడి నుండి చాకచక్యంగా తెలివితేటలతో బయటకు వచ్చేయాలి. లేదంటే మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు, మిత్రులకు మధ్య తగాదాలు, గొడవలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయాలను చాలా ప్రశాంతంగా ఆలోచించి తీసుకోవాలి. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలను తీసుకోకూడదు. అలాగే వీరు జాగ్రత్త పాటించవలసిన మరో విషయం ఏంటంటే ఈ సమయంలో వీరి ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాహన నియమాలను పాటిస్తూ ప్రయాణాలను చేయాలి. బాధ్యతారహితంగా ప్రయాణాలు చేయటం వల్ల లేనిపోని ముప్పులు కొని తెచ్చుకుంటారు. రాత్రి సమయంలో ప్రయాణాలు చేయవలసి వస్తే హనుమాన్ చాలీసా వింటూ ప్రయాణం చేయడం వల్ల మీరు ప్రమాదాల నుండి తప్పించుకోవడమే కాక శుభ ఫలితాలను పొందుతారు. ధనుస్సు రాశి వారు ఉన్నత ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తులసిమాలను సమర్పించాలి. ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. శుక్రవారం రోజున లలిత సహస్రనామ పారాయణాన్ని చేయడం ద్వారా ఉన్నత ఫలితాలని పొందగలుగుతారు. ఈ రాశి వారు ఆశించిన ఫలితాలను పొందడానికి పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. శనివారం రోజున నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు, బెల్లం దానంగా ఇవ్వండి. పౌర్ణమి లేదా అమావాస్య తిథి రోజున సముద్ర స్నానాన్ని చేయండి. అలాగే సాధువులు, సన్యాసులు, నిరాశ్రయులు, పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి. ప్రతి సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించండి. గోమాతకు నానబెట్టిన కందులను ఆహారంగా అందించండి. ముఖ్యంగా వీలైనంత వరకు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. ఈ విధంగా చేయడం ద్వారా మీరు జీవితంలో ఆశించిన ఫలితాలని పొందగలుగుతారు. సో చూసారు కదండి, జూలై 31 లోపు ఈ రాశి వారికి జరగబోయేది ఏమిటి, అలాగే ఏ 2 విషయాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలతో పాటుగా జీవితంలో ఉన్నత ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనుసు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.